ఈరోజు 139వ మేడే సంబరాలను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా జరుపుకుంటున్నాం. మతం ఏదైనా సరే, ప్రాంతం ఏదైనా సరే, అందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే. క్రిస్టియన్స్ అయినా జరుపుకుంటారు, హిందూస్ అయినా జరుపుకుంటారు, ముస్లిమ్స్ అయినా, బుద్ధిస్టులైనా, ఎవరైనా జరుపుకునే పండుగ. ఎందుకని అంత గొప్పతనం అంటే కార్మికులకు ప్రశ్నించడం నేర్పిన పండుగ ఇది. కార్మికుల హక్కులు సాధించడం కోసం అసువులు బాసినటువంటి రోజు, కార్మిక నాయకులు అసువులు బాసిన రోజు. దాని నేపథ్యంలోనే కొన్ని కార్మిక రాజ్యాలు వెలిశాయి. దాని నేపథ్యంలోనే కార్మిక న్యాయస్థానాలు వచ్చినాయి, కార్మిక చట్టాలు కూడా వచ్చినాయి. ఆ విధంగా ఇది గొప్ప పండుగ. అందువలన ఆ పండుగను అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు చెప్తారు. మోడీ గారు చెప్తున్నారు, అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. మా కోరిక ఏంటంటే ఆ పండుగ అంటే ఎర్రజెండాని మీరు హక్కును చేసుకోకపోయినా ఎర్రజెండా కాబట్టి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అయితే మేడే వలన ఏమేమి చట్టాలు అమల్లోకి వచ్చాయి, ఆ చట్టాలు మీరు రద్దు చేస్తున్నారు. కార్మికుల వరకు మీరు శుభాకాంక్షలు చెప్తున్నారు. రాజకీయ ప్రయోజనాలతో కేంద్రంలో వాళ్ళు ముఖ్యంగా కార్మిక చట్టాలను రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు వాళ్ళు ఊడిగం చేసే పద్ధతుల్లో ఆ చట్టాలను రద్దు చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెప్తున్నారు. అంటే చంపి సానుభూతి తెలియజేసినట్టుగా అక్కడ కేంద్రంలో ప్రధానంగా చెప్తున్నారు. అందుకని నేను వాళ్ళందరూ కోరేది ఏంటంటే మేడే శుభాకాంక్షలు చెప్పండి, మేడే ఉత్సవాలను పాల్గొనండి. అదే సమయంలో ఈ మేడే స్ఫూర్తితో సాధించుకున్న కార్మిక చట్టాలు, లేకపోతే న్యాయ చట్టాలు, పేదవాళ్ళు అనుకూలమైన చట్టాలని వాటిని మార్చకుండా, మన రాజ్యాంగం కూడా మేడే బ్యాక్గ్రౌండ్ లోనే అన్ని రాజ్యాంగాలు వెలిసినాయి, రాజ్యాంగ స్ఫూర్తి మారకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఈ 139వ మేడే శుభాకాంక్షలు సర్వ ప్రజలకు కూడా నేను తెలియజేస్తూ నమస్కారం.